అందరికీ నమస్కారం అండి. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు రకరకాల నూనెలతో దీపారాధన చేసుకుంటూ ఉంటాము. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, విప్ప నూనె ఇలా అనేక రకాల నూనెతో దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే వేరుశనగ నూనెతో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో దీపారాధన చేయకూడదు. మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలొస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రావి చెట్టు కింద ఉండే నాగదేవతల విగ్రహాలకు కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది. భార్యాభర్తలు సుఖంగాను సంతోషంగాను ఉంటారు. కుజదోషం ఉన్నవారు మంగళవారము శుక్రవారంలో కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి శనగపప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయినంగా ముత్తైదువులకు ఇచ్చినట్లయితే కుజదోషం తొలగిపోతుంది. త్వరగా వారికి వివాహం అవుతుంది. మహాలక్ష్మీదేవికి కొబ్బరి నూనెతో దీపం పెట్టి మండలం పాటు అంటే 40 రోజుల పాటు ఆరాధిస్తూ ఉన్నట్లయితే అప్పులు బాకీలు చాలా తొందరగా తీరిపోతాయి. ఎవరైతే ప్రతిరోజు లక్ష్మీదేవికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. పితృదేవతలకు శార్దాలు పెట్టే సమయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. పితృదోషాలు తొలగిపోతాయి. ప్రతి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో మాలగట్టి ప్రార్థించి బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెడతారో వారికి ఎలాంటి ఆర్థిక సమస్యలు రావు. దీపారాధన చేయటం అనేది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారము. దీపంలో వాడే నూనె తత్వానికి శక్తికి సంబంధించిన ప్రతిఫలాలను కలిగిస్తుంది. కొబ్బరి నూనె ప్రాముఖ్యత చాలా ఎక్కువ. కొబ్బరి నూనె శుభ్రత పవిత్రతకు చిహ్నము. దీపారాధనలో కొబ్బరి నూనెను ఉపయోగించటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కూడా కలుగుతాయి. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కొబ్బరి నూనెతో వెలిగించిన దీపము సమీప ప్రదేశానికి శాంతిని భక్తిని తీసుకొస్తుంది. దీపం వెలిగించటం వలన దైవానికి అర్పణ చేసినట్లుగా భావిస్తారు. కొబ్బరి నూనెతో వెలిగించిన దీపము చాలా ఎక్కువసేపు వెలుగుతుంది. కొబ్బరి నూనెతో దీపం వెలిగించటం వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇది శ్వాసకోశానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దైవానుగ్రహం కలుగుతుంది. స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తీసుకొని దీపారాధన కోసం సిద్ధం చేయాలి. దీపపు ఒత్తిని శుద్ధమైన దారంతో తయారు చేసుకోవాలి. ఇంట్లో లేదా పూజాగృహంలో దీపారాధన చేస్తే చాలా మంచిది. పూజ చేసేటప్పుడు భక్తితో ఓం దీపజ్యోతే నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. దీపారాధన చేసినట్లయితే శాంతి సంతోషం కలుగుతాయి. మనసుకి ప్రశాంతత లభిస్తుంది. పూజాగృహంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వలన వాస్తు దోషాలు పరిహారం అవుతాయి. కుటుంబంలో ఏకత్వము, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు పోవడానికి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. జీవితంలో అప్పుల బాధతో సతమతమయ్యేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే ఆ సమస్య నుంచి బయటపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.